ఈరోజు ఏం జరిగిందంటే యథావిధిగా మేము 10 గంటలకు కోర్టుకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే చీఫ్ జడ్జి గారు వారు ఒక మెయిల్ రిసీవ్ చేసుకున్నారు. అందులో ప్రత్యేకంగా రాసింది ఏంటంటే సిటీ సివిల్ కోడ్ ప్రెమిసెస్లో బాంబు పెట్టడం జరిగింది. అదేవిధంగా జిమ్ఖానా క్లబ్లో కూడా బాంబు అమర్చడం జరిగింది. కాబట్టి ఆ మెయిల్ ద్వారా తెలియజేసినారు. వాళ్ళు ఎవరైతే తెలియజేసినారో అందరు జడ్జిలను కానివ్వండి, న్యాయవాదులను కానివ్వండి, లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, అందరినీ ఖాళీ చేయాలని అందులో ఉన్న కంటెంట్. ఇదే విషయం మా ప్రధాన న్యాయమూర్తి గారు మాకు తెలియజేయడమైంది. మేము వెంటనే బార్ అసోసియేషన్ సభ్యులుగా మాకున్న బాధ్యతాయుతంగా మేము ఈ కోర్టు యొక్క బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి ఇమీడియట్గా అందరం ఇక్కడ గుమిగూడి విషయం తెలుసుకున్న తర్వాత బాంబ్ స్క్వాడ్ మా చీఫ్ జడ్జి గారు పిలిపించినారు. ఇతర యంత్రాంగాలను కూడా, అది ఫైర్ స్టేషనే కానీ ఇతర అంబులెన్స్ కానీ అన్ని వెంటనే వారు ఇమీడియట్గా స్పందించినారు. దాదాపుగా వారు తీసుకున్న ఈ చర్య వల్ల ఇక్కడ ఎంతో మంది న్యాయమూర్తులే కానివ్వండి, న్యాయవాదులే కానివ్వండి, వచ్చిన లిటిగేట్ పబ్లిక్ కానివ్వండి, అందరూ కూడా చాలా అప్రమత్తమై వారు వికెట్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా 2.5-3 గంటల దాకా బాంబ్ స్క్వాడ్ వారు పూర్తిగా పరిశీలన చేసి ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే సిటీ కూడా ఎటువంటి బాంబు లేదు అని వాళ్ళు క్లియర్గా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు అత్యాధునికమైన పరిస్థితుల్లో మనం టెక్నాలజీ పరంగా ఉన్నాం కాబట్టి కోర్టులో ఆల్రెడీ సీసీ కెమెరాలు విస్తృతంగా ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు జరిగిన ఈ థ్రెట్ కాలే మనం మళ్ళీ రాకుండా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని మేము ప్రధాన న్యాయమూర్తి గారిని విన్నవించుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం ఏంటంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ పరికరాలు ఏవైతే ఉంటాయో, ఏది సెక్యూరిటీ మెజర్స్ విషయంలో, అది మెటల్ డిటెక్టర్సే కానివ్వండి, లేకపోతే స్కానర్సే కానివ్వండి, ఇంకా ఏ విషయం ఉన్నా, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు న్యాయం కోసం వస్తారు. న్యాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడం, న్యాయమూర్తులకు రక్షణ కల్పించాలి, ఇటు న్యాయవాదులకు కల్పించాలి, అటు వచ్చే పబ్లిక్ క్లయింట్స్ కూడా కల్పించాలి. కాబట్టి ఈ విషయంలో వారు కూడా సీరియస్గా స్పందించినారు. తగిన లెటర్ కూడా వారు సిపి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాబట్టి ఆ విషయం మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఒక విధంగా ఏం చెప్పొచ్చు, మనం చూసినాం గతంలో కూడా ఒకసారి శంషాబాద్ లో ఇదే విధంగా బాంబు అని చెప్పడం జరిగింది, వరంగల్ ఒకసారి ఇట్లా. అంటే మోస్ట్లీ ఇట్లా బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. మేబీ అది ఫేక్ కావచ్చు, కానీ ఫేక్ అయినా మేబీ ఫేక్ అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాం. బట్ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగదని చెప్పేసి వినూత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మోస్ట్ ఇటువంటి చర్యలకు పాల్పడడానికి కారణాలు ఏమిటి? ఎందుకని అప్పుడు ఈ కారణాల విషయానికి వస్తే వివిధ కారణాలు ఉంటాయి. అది వారు పోలీసు వారి యొక్క పరిధిలో ఉంది. వాళ్ళు తగిన ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కానీ చాలా దుర్మార్గమైన చర్య ఇది. దీనివల్ల మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రాణ నష్టానికి ఎవరు కూడా భయభ్రాంతులకు గురవుతారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఉంటది. కాబట్టి వాళ్ళు అలర్ట్ అయిపోతారు. మనం ఒక న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా మనం కూడా అసోసియేషన్ తరఫు నుంచే కానివ్వండి, జ్యుడిషియరీ నుంచే కానీ వాళ్ళు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత అది నిజమా అబద్ధమా అని తేలుతున్నది. కానీ ప్రజలందరూ ఎందుకంటే వచ్చింది అని తెలుసుకుని వచ్చారు, ఓకే, బట్ వచ్చే వరకు ఏం చేస్తున్నారు? అంతటి మేలు వచ్చే వరకు కూడా ఎక్కడ ఉంది? ఇప్పుడు మేల్ అని అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా దూరం వెళ్ళిపోయినాం. మనం ప్రపంచీకరణలో చాలా దూరం వెళ్ళిపోయినాం. ఎన్నో వస్తాయి, కానీ చాలా మటుకు కూడా పని కట్టుకొని ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే మనం గతంలో జరిగినట్టయితే ఇప్పుడు జరిగినట్టయితే ఎంతో గ్యాప్ ఉన్నది. మళ్ళీ వచ్చింది ఈ గ్యాప్ తర్వాత అంటే మనమందరం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే చేతులు వెళ్ళినాక ఆకులు పట్టుకునే లాభం ఉంటది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న భాగంలో చీఫ్ జడ్జి గారు ఇమీడియట్ గా అప్రమత్తమైనారు, మమ్మల్ని అలర్ట్ చేసినారు. మేము వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము. కాబట్టి ఎవరు చేసినా ఇది దయచేసి దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా యంత్రాంగానికి అదేవిధంగా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. ఈరోజు ఏం జరిగిందంటే యథావిధిగా మేము 10 గంటలకు కోర్టుకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే చీఫ్ జడ్జి గారు వారు ఒక మెయిల్ రిసీవ్ చేసుకున్నారు. అందులో ప్రత్యేకంగా రాసింది ఏంటంటే సిటీ సివిల్ కోడ్ ప్రెమిసెస్లో బాంబు పెట్టడం జరిగింది. అదేవిధంగా జిమ్ఖానా క్లబ్లో కూడా బాంబు అమర్చడం జరిగింది. కాబట్టి ఆ మెయిల్ ద్వారా తెలియజేసినారు. వాళ్ళు ఎవరైతే తెలియజేసినారో అందరు జడ్జిలను కానివ్వండి, న్యాయవాదులను కానివ్వండి, లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, అందరినీ ఖాళీ చేయాలని అందులో ఉన్న కంటెంట్. ఇదే విషయం మా ప్రధాన న్యాయమూర్తి గారు మాకు తెలియజేయడమైంది. మేము వెంటనే బార్ అసోసియేషన్ సభ్యులుగా మాకున్న బాధ్యతాయుతంగా మేము ఈ కోర్టు యొక్క బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి ఇమీడియట్గా అందరం ఇక్కడ గుమిగూడి విషయం తెలుసుకున్న తర్వాత బాంబ్ స్క్వాడ్
మా చీఫ్ జడ్జి గారు పిలిపించినారు. ఇతర యంత్రాంగాలను కూడా, అది ఫైర్ స్టేషనే కానీ ఇతర అంబులెన్స్ కానీ అన్ని వెంటనే వారు ఇమీడియట్ గా స్పందించినారు. దాదాపుగా వారు తీసుకున్న ఈ చర్య వల్ల ఇక్కడ ఎంతో మంది న్యాయమూర్తులే కానివ్వండి, న్యాయవాదులే కానివ్వండి, వచ్చిన లిటిగేట్ పబ్లిక్ కానివ్వండి, అందరూ కూడా చాలా అప్రమత్తమై వారు వికెట్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా 2.5-3 గంటల దాకా బాంబ్ స్క్వాడ్ వారు పూర్తిగా పరిశీలన చేసి ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే సిటీ కూడా ఎటువంటి బాంబు లేదు అని వాళ్ళు క్లియర్గా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు అత్యాధునికమైన పరిస్థితుల్లో మనం టెక్నాలజీ పరంగా ఉన్నాం కాబట్టి కోర్టులో ఆల్రెడీ సీసీ కెమెరాలు విస్తృతంగా ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు జరిగిన ఈ థ్రెట్ కాలే మనం మళ్ళీ రాకుండా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని మేము ప్రధాన న్యాయమూర్తి గారిని విన్నవించుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం ఏంటంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ పరికరాలు ఏవైతే ఉంటాయో, ఏది సెక్యూరిటీ మెజర్స్ విషయంలో, అది మెటల్ డిటెక్టర్సే కానివ్వండి, లేకపోతే స్కానర్సే కానివ్వండి, ఇంకా ఏ విషయం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు న్యాయం కోసం వస్తారు. న్యాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడం, న్యాయమూర్తులకి రక్షణ కల్పించాలి, ఇటు న్యాయవాదులకు కల్పించాలి, అటు వచ్చే పబ్లిక్ క్లయింట్స్ కూడా కల్పించాలి. కాబట్టి ఈ విషయంలో వారు కూడా సీరియస్గా స్పందించినారు. తగిన లెటర్ కూడా వారు సిపి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాబట్టి ఆ విషయం మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఒక విధంగా ఏం చెప్పొచ్చు, మనం చూసినాం గతంలో కూడా ఒకసారి శంషాబాద్ ఇదే విధంగా బాంబ్ అని చెప్పడం జరిగింది, వరంగల్ ఒకసారి ఇట్లా. అంటే మోస్ట్లీ ఇట్లా బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. మేబీ అది ఫేక్ కావచ్చు, కానీ ఫేక్ అయినా మేబీ ఫేక్ అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ట్రై చేస్తా ఉన్నాం. బట్ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగదని చెప్పేసి వినూత్న ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ మోస్ట్ ఇటువంటి చర్యలకు పాల్పడడానికి కారణాలు ఏమిటి? ఎందుకని ఇటువంటి ఈ కారణాల విషయానికి వస్తే వివిధ కారణాలు ఉంటాయి. అది వారు పోలీసు వారి యొక్క పరిధిలో ఉంది. వాళ్ళు తగిన ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కానీ చాలా దుర్మార్గమైన చర్య ఇది. దీనివల్ల మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రాణ నష్టానికి ఎవరు కూడా భయభ్రాంతులకు గురవుతారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఉంటది. కాబట్టి వాళ్ళు అలర్ట్ అయిపోతారు. మనం ఒక న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా మనం కూడా అసోసియేషన్ తరఫు నుంచే కానివ్వండి, జ్యుడిషియరీ నుంచే కానీ వాళ్ళు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత అది నిజమా అబద్ధమా అని తేలుతున్నది. కానీ ప్రజలందరూ ఎందుకంటే వచ్చింది అని తెలుసుకొని వచ్చారు, ఓకే, బట్ వచ్చే వరకు ఏం చేస్తున్నారు? అంతటి మేలు వచ్చే వరకు కూడా ఎక్కడ ఉంది? ఇప్పుడు మేలు అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా దూరం వెళ్ళిపోయినాం. మనం ప్రపంచీకరణలో చాలా దూరం వెళ్ళిపోయినాం. ఎన్నో వస్తాయి, కానీ చాలా మటుకు కూడా పని కట్టుకొని ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే మనం గతంలో జరిగినట్టయితే ఇప్పుడు జరిగినట్టయితే ఎంతో గ్యాప్ ఉన్నది. మళ్ళీ వచ్చింది ఈ గ్యాప్ తర్వాత అంటే మనమందరం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే చేతులు వెళ్ళాక ఆకులు పట్టుకునే లాభం ఉంటది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న భాగంలో చీఫ్ జడ్జి గారు ఇమీడియట్ గా అప్రమత్తమైనారు, మమ్మల్ని అలర్ట్ చేసినారు. మేము వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము. కాబట్టి ఎవరు చేసినా ఇది దయచేసి దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా యంత్రాంగానికి అదేవిధంగా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి.